తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కేసుతో ఏపీకి కూడా లింక్స్ ఉన్నట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది. 2 తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఈ కేసు హాట్ టాపిక్ అయింది. తన ఫోన్ కూడా ట్యాప్ చేశారని ఏపీసీసీ చీఫ్ షర్మిల సంచలన ఆరోపణలు చేశారు. తన ఫోన్ ట్యాప్ అవడం వెనుక తన అన్న జగన్ హస్తం ఉన్నట్టు ఆరోపిస్తున్నారామె. అయితే చంద్రబాబు, లోకేష్, షర్మిల, పవన్ కళ్యాణ్ ఫోన్స్ మాత్రమే కాదు, సినిమా ఇండస్ట్రీలోని పవన్ కళ్యాణ్ సన్నిహితులను సైతం టార్గెట్ చేస్తూ ఫోన్ ట్యాపింగ్ జరిగిందని తెలుస్తోంది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ సన్నిహితులు ఎవరు అని ప్రశ్నిస్తే 4-5 కనిపిస్తారు. 2 నుంచి 5వ స్థానం వరకు పలువురి పేర్లు కిందికి పైకి మారొచ్చు. కానీ ఒక్కరి పేరు మాత్రం ఎవరిని అడిగినా మొదటి స్థానంలోనే ఉంటుంది. పవన్ ఆప్తమిత్రుడిగా అందరికీ తెలిసిన ఆ దర్శకుడు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఫోన్ కూడా ట్యాప్ చేశారని అంటున్నారు. రాజకీయాల్లో ఆయన ఎప్పుడూ యాక్టివ్గా వ్యవహరించింది లేదు. రాజకీయ నాయకులతో ఆయన మాట్లాడింది కూడా లేదు. కేవలం పవన్ సన్నిహితుడు కావడం వల్ల జనసేనానికి సలహాలిస్తున్నారనే అనుమానంతోనే ఆయన ఫోన్ ట్యాప్ చేశారని టాక్. ఇక పవన్ కళ్యాణ్ కుటుంబం అంతా ఇప్పుడు ఇండస్ట్రీలోనే ఉంది. మెగాస్టార్ చిరంజీవి, అలాగే మెగా బ్రదర్ నాగబాబు సహా వాళ్ల పిల్లలు రామ్ చరణ్, వరుణ్ తేజ్, సుస్మిత, నిహారిక టాలీవుడ్ ఇండస్ట్రీలోనే ఉన్నారు. మెగా మేనల్లుడు సాయి దుర్గ తేజ్ పొలిటికల్ ట్వీట్స్ కూడా చేశారు. వాళ్ల ఫోన్స్ కూడా ట్యాప్ చేశారని ప్రచారం జరుగుతోంది. ఇక పవన్ కుటుంబ సభ్యులను కూడా వదలలేదట. ఇదిలా ఉంటే జనసేన పార్టీ స్థాపించిన 10 ఏళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ ఆయన పార్టీ విజయ పదంలోకి వచ్చింది. అధికారంలో లేని సమయంలో నిర్వహించిన రాజకీయ సభలో పవన్ పదే ప్రస్తావించిన అంశం ఒకటి: పార్టీని నడపడం కోసం డబ్బులు అవసరమని, అందుకోసం సినిమాలు చేయక తప్పదని. అందుకే పవన్ ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టడం కోసం ఆయనతో సినిమాలు తీసిన నిర్మాతలను కూడా టార్గెట్ చేశారట. ఆ సమయంలో పవన్ హీరోగా నటించిన సినిమాల మీద ఏపీలోని ప్రభుత్వం ఉక్కుపాదం మోపిందన్న టాక్ ఉంది. పవన్తో సినిమాలు నిర్మించిన ఆయా సినిమాలు నిర్మించడం ద్వారా పవన్ పార్టీకి పరోక్షంగా ఆర్థిక సహకారం అందించిన నిర్మాతలను కూడా టార్గెట్ చేస్తూ ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా పవన్ రీఎంట్రీ ఇచ్చిన సినిమా నిర్మాత తెలంగాణ వాసి అయినప్పటికీ ఆయన ఫోన్ కూడా ట్యాప్ చేశారట. అప్పట్లో అటు ఏపీ ప్రభుత్వం, ఇటు తెలంగాణ ప్రభుత్వం రెండింటిలోని పెద్దలు కలిసి పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసినట్టు సమాచారం. ఇక పవన్ సన్నిహిత మిత్రుడైన దర్శకుడితో పాటు ఆయన కుటుంబ సభ్యులు, నిర్మాతలు మాత్రమే కాదు, సినిమా ఇండస్ట్రీలో కొంతమంది హీరోయిన్లు సైతం ఫోన్ ట్యాపింగ్ బాధితులేనంటున్నారు. అప్పట్లో ఏపీలో అధికారంలో ఉన్న జగన్ కోసమే సినిమా ఇండస్ట్రీలో పవన్ సన్నిహితులను టార్గెట్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ట్యాపింగ్ కు పాల్పడిందని, అందులో భాగంగానే కొంతమంది హీరోయిన్ల ఫోన్లు సైతం ట్యాప్ చేశారని అంటున్నారు. ఇప్పుడు వాళ్ళందరి పేర్లు బయటకు రాకుండా గోప్యంగా ఉంచుతున్నప్పటికీ ఎవరెవరి ఫోన్లు ట్యాప్ అయ్యాయనేది ఫిల్మ్ ఇండస్ట్రీలో అందరికీ తెలుసన్న టాక్ నడుస్తోంది. ఇక అప్పటి జగన్ ప్రభుత్వం తమను మళ్లీ అధికారంలోకి రాకుండా చేయడంలో పవన్ క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారన్న విషయాన్ని గుర్తించి పవన్ టీడీపీతో చేతులు కలిపితే తమకు ఓటమి తప్పదని గుర్తించే ముందస్తుగా ఇలా వారితో క్లోజ్గా ఉండే వారందరి ఫోన్లు ట్యాపింగ్ చేశారని రాజకీయ సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.